ఇప్పుడే మల్లిపల్లి నుంచి జగ్గంపేట వచ్చాం. జగ్గంపేట టు కాకినాడ. కాకినాడ ఎందుకు పోతున్నాం అంటే కాకినాడ పోయాక చెప్తా. మల్లిపల్లి టు జగ్గంపేట భలే వచ్చాం. ఆ వీడియో క్లిప్ ఇప్పుడు యాడ్ చేస్తా చూడండి. జగ్గంపేట వచ్చాక ఈ జగ్గంపేట టు కాకినాడ బస్సు ఎక్కాం. ఇంకా కాకినాడ నుంచి కరెక్ట్గా యానం బస్సు ఉన్నింది. కాకినాడ టు యానం, ఎందుకంటే డైరెక్ట్ రాజమండ్రి టు యానం బస్సెస్ లేవు. కాకినాడ వచ్చాక యానంకి రావాలి. ఇంకా యానంకి వచ్చాక రూమ్ కోసం బాగా కష్టపడ్డాం. ఫైనల్లీ రూమ్ చిక్కింది కొద్దిగా మంచి రేట్కే, ఏసీ రూమ్. ఆ రూమ్ ఏంటి ఎట్లుంది అని చెప్పి నెక్స్ట్ క్లిప్పింగ్స్లో ఏమైనా యాడ్ చేస్తా. యానంలో ఏం చేస్తారా అంటే ఏం చేయాల, ఏదో ఒకటి. రేపు నైట్ ట్రైను, రేపు నైట్ కాదు, ఈవినింగ్ 6:30, అంటే ఈవినింగ్ 6:30కి ట్రైన్. అంత లోపల యానంలో ఏముందో అవి చూపిస్తా. బాయ్. యానంలో పొద్దున యానం బస్ స్టాండ్, ఇది పైన మా రూమ్స్. పొద్దున అటు ఇటుగా 5:30 అవుతుంది. సన్ రైజ్ చూద్దామని బీచ్కి వెళ్తూ ఉన్నా. లెట్స్ సీ. నేనున్న రూమ్ నుంచి బీచ్ ఒక 1.6 కిలోమీటర్స్ వస్తుంది. ఈ ఊరు ఇంకా పూర్తి కమర్షియల్ గల, పెద్ద ఆటోలు లేవు, బండ్లు తిరగట్లే. ఒక 500 మీటర్స్ నడిచి వచ్చా. దాని తర్వాత ఒక అన్న దగ్గర లిఫ్ట్ అడిగి అక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ వచ్చా. ఇంకో 500 మీటర్స్ ఉంది. నేను అక్కడికి వెళ్ళాక వీడియోస్ చూస్తాను. ఇప్పుడే యానం బీచ్కి వచ్చా. నైస్. ఈ బీచ్లా లేదు, ఏదో నది ఒడ్డులో ఇటు ఇది నేరుగా వెళ్ళి బీచ్లో కలుస్తుంది. సన్ రైజ్ చూస్తున్నా. వెనకాల శివ బ్రో ఉన్నాడు. ఆల్ గుడ్. ఓకే, నేను మంచి మంచి సీన్స్ చూపిస్తాను. ఇటుపక్క అంతా వర్షం పడుతున్నది, ఇటుపక్క ఎండ. ఆల్ ప్రాబ్లమ్స్. వర్షం పడుతుంది, క్లౌడ్స్ గెటింగ్ డార్కర్,
నేను రూమ్కి వెళ్ళాక ఏమన్నా మాట్లాడేసి ఏం చేస్తున్నాను నేను చూపిస్తాను. ఈవినింగ్ 6:30 ట్రైన్, మ్యాక్సిమం 1 అనుకుంటా చెక్అవుట్ వేసి ఏమన్నా చూపించేసి ఈవినింగ్ ట్రైన్ ఎక్కి నెల్లూరు. యానం వచ్చి పాండిచ్చేరి యూనియన్ టెరిటరీ నెంబర్ కదా, ఇక్కడ నెంబర్ ప్లేట్ చూడండి పాండిచ్చేరి. నమ్మేది మ్యాక్సిమం మీ అందరికీ తెలుసు. ఓకే చూద్దాం. ఇది ఇంకా అంత పెద్ద కమర్షియల్ టూరిస్ట్ ప్లేస్ ఏం కాదు, పెద్ద ఇక్కడ చూసేదానికి కూడా ఏం లేదు. ఒక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏదో ఉంది, అది ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు. వర్షం పడుతుంది, ఏమాత్రం కుదరదో లేదో తెలియదు. నేను మీకు మళ్ళీ చెప్తాను. ఇది వచ్చి పాండిచ్చేరి గెస్ట్ హౌస్ ఇది, అండ్ గవర్నమెంట్ది. అక్కడ రూమ్స్ చూస్తారు కదా, ఇది వచ్చి గవర్నమెంట్ది. పేరు ఒకటే గవర్నమెంట్ది, రేటు కూడా దాదాపు అట్టే ఉంటుంది. నాన్ ఏసీ వచ్చి 900 అంటే 900 చేంజ్ వచ్చింది. ఏసీ వచ్చి 1350 రూపీస్ వచ్చింది. 1350 ఇన్ దిస్. కొన్ని వీడియోల్లో మీరు 600 అని చూసి వచ్చారంటే మళ్ళా కొద్దిగా ఫ్లేవర్ అవుతారు. ప్రసాద్ అన్న మొబీటెక్ అంట. టైం 12 అవుతుంది ఇప్పుడు. యానం టు కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్ళాలి. యానం ఎక్కువసేపు ఏం లేదు. నేను నైట్ ఒక 7 o'clock వచ్చి రూమ్ తీసుకున్నాం. 7 నుంచి వచ్చి ఫ్రెష్ అప్ వేసి పనుకున్నాం. ఉదయం లేసి ఆ బీచ్కి వెళ్ళేసి వచ్చా. బీచ్ అన్నీ చూపిస్తా. దాని తర్వాత అంటే ఇప్పుడు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వెళ్దాం అనుకున్నాం, కానీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ నుంచి 10 కిలోమీటర్లు. వర్షం పడింది కాబట్టి అది ఉంటుందో ఉండదో అని చెప్పి ఇంక సరే. ఇప్పుడు నాకు ట్రైన్ వచ్చి ఈవినింగ్ 6:30 రాజమండ్రిలో. రాజమండ్రి టు నెల్లూరు అంతే. మధ్యలో ఎక్కడన్నా బయటకు వెళ్తే అవి చూపిస్తా. మ్యాక్సిమం రాజమండ్రి వెళ్ళాక గోదావరి ఘాట్ ఏదో ఉంది, అది చూసి మ్యాక్సిమం బయలుదేరుతున్నాయి. ఇంకంటే యానం కంప్లీట్. ఇదేం పెద్ద కమర్షియల్ స్పాట్ ఏం కాదు, ఊరికనే వచ్చాం. ఇంకా యాక్చువల్లీ మెయిన్ కాన్సెప్ట్ వచ్చి రాయుడుగారి మిలిటరీ హోటల్, ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్. అది తినేసి వెళ్ళిపోవాలి. వచ్చాం కదా, ఇంకా కొద్దిగా చూసుకొని ఇట్లా వెళ్దాం అని చెప్పి. పక్కనే ఉన్నాయని చూస్తే యానం పక్కనే ఉంది. కాకినాడలో బీచ్ ఉన్నది. యానం ఎట్టుంటుందో చూద్దామని వచ్చాం. పాండిచ్చేరి యూనియన్ టెరిటరీ కాబట్టి. ఓకే చూద్దాం. ఇవాళ September 25 ఓజీ రిలీజ్. ఇవాళ ఇక్కడ ఉన్నాను కాబట్టి పోలా. ఒకటి అనుకుంటున్నా సినిమాలో, అదే సినిమా కాన్సెప్ట్ పెట్టి ఏమైనా వీడియో తీసేదానికి బ్లాగ్ లాంటిది ఒకటి చేస్తాను. అప్పుడు చూద్దాం. మధ్యాహ్నం 12 అవుతుంది, రూమ్ వెకేట్ చేయాలి. నేను పోయి ఇంకా అయ్యేసి ఈ 2 రోజులు నేను తిరిగింది మొత్తం ఆర్టీసీ బస్సులోనే. నేను తిరిగినంత 2 రోజులు ఆర్టీసీ బస్సులు ఎవరు తిరుగుంటారు అన్ని దగ్గరలో తిరిగాయి. ఫస్ట్ ఇది రాజమండ్రి టు మల్లిపల్లి నుంచి ఒక ఆటో ట్రిప్, అది బాగుంటుంది. అక్కడి నుంచి మల్లిపల్లి టు జగ్గంపేట టు కాకినాడ టు యానంలో ఇంకా పెద్ద చిల్లేనులే. మేబీ నేను కేవలం రూమ్ తీసుకుని ఉండేదానికే ఇప్పుడు వచ్చి ఎక్కువ గ్లార్ అవుతా ఉంది. రూమ్ తీసుకొని పనుకునేదానికి యానం దాకా వచ్చినట్టుంది. పెద్ద ఏం లేదు, సంథింగ్ ఏదో ఒక రివర్ ఉంటుంది కదా, అట్టే ఉంది. ఆ రివర్ పోయి నేరుగా బీచ్లో కలుస్తుంది అంతే, ఇంకేం పెద్ద లేవు ఇక్కడ. నాకు తెలిసి ఇది యానం వీడియోకి ఒక క్లోజర్ లాంటిది. ఒకవేళ గోదావరిది ఏమన్నా తీసాను అంటే అది విడిగా వీడియోలా చేస్తా. అంటే దెన్ బాయ్ ఫ్రమ్ చెర్రీస్ వ్యూ. ఫస్ట్ టైం చెప్తున్నా ఈ పేరుని, బాయ్. దిస్ వాస్ ద రూమ్. ఇదే మా రూమ్, 2 బెడ్రూమ్. కొద్దిగా దారుణమైన బాత్రూమ్ నాకు రాని చూపిస్తాను. చాలా దారుణంగా ఉంటుంది కొద్దిగా. నేను వైడ్ యాంగిల్ పెట్టినప్పుడే ఎంత ఉందంటే మీరు ఊహించుకోండి ఎంత పెద్ద బాత్రూము. చాలా పెద్ద రూమ్ అయితే. దిస్ వాస్ ద రూమ్ ఇన్ యానం. ఎగ్జాక్ట్గా ఇది ఎక్కడ ఉంటుంది అంటే నేను చూపిస్తాను. కింద బస్ స్టాండ్. ఇది వచ్చి బస్ స్టాండ్. ఇది మా రూమ్స్.
ఇదొక రూము, ఫస్ట్ రూమ్లో ఒకటి. బాయ్ యానం నుంచి ఈ రూమ్కి బాయ్. ఫైనల్లీ మళ్ళీ నెల్లూరుకి వచ్చేసాం. నెల్లూరు అయిపోయింది, రాజమండ్రికి వెళ్ళి తినేసాం, యానంకి వెళ్ళి అన్నీ తిరిగేసాం. పెద్ద ఏం తిరగలాడ, కురికినే ఆర్టీసీ బస్సులో తిరుగుతా ఉన్నాం. అంటే ఈ వీడియో ఇక్కడికి క్లోజ్ అవుద్ది. టైం దాదాపుగా 3. మమ్మల్ని తీసుకోపోవడానికి వచ్చిన సేవియర్ జై బాలయ్య. 100 రూపాయలు